కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహార చతుర్థి మాసోత్సవాన్ని చతుర్థి ఉపాసకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు వ్యవస్థాపక పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో బుధవారం ఉదయం చతుర్థి ఉపవాసకులతో నగర సంకీర్తన జరిగింది. అనంతరం గణపతి సహస్రనామ పారాయణతో పూజించి అఖండ హారతి అందించారు. అదేవిధంగా ప్రతిష్ఠ చేసినటువంటి భోగి గణపతి పీఠంలో స్వామివారికి బ్రహ్మముహూర్తంలో పసుపు కుంకుమలతో పూజాధికారులు నిర్వహించి సాయంత్రం వేళ చంద్రునికి ఆరోగ్యం సమర్పించి గణపతి వ్రతాన్ని పూర్తి చేశారు. స్వయంభూ గణపతికి కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా 24 నెలల పాటు చతుర్థి ఉపవాసకులతో మాసోత్సవాలు జరుగుతున్నాయని పీఠం ఆవిర్భవించిన తర్వాత ఇది 258వ చతుర్థి ఉత్సవమని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా చతుర్థి ఉపవాసం చేయాలని, మాఘమాసం నుండి 12 నెలల పాటు చతుర్థి ఉపవాసాలతో వ్రతం నిర్వహిస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వారి గర్భాన జన్మించిన బిడ్డలకు 14 తరాల పాటు ప్రారబ్ధ కర్మల పరిహారంతో క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపవాసకులకు పసుపు కుంకుమ రవిక తాంబూలాలతో ప్రదానం చేశారు. భగవన్నామాన్ని పట్టుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సృష్టిలో ఏ జన్మలో వారు జన్మించినా సరే కూడా, అంటే ఈ 9 లక్షల జీవరాశుల్లో ఏ జీవంగా వారు జన్మించినా సరే కూడా వారిని కాచి కాపాడుతూ సత్యయుగం వైపు దారి తీయించేటువంటి బాధ్యతని విఘ్నేశ్వర స్వామి వారు తీసుకుంటారు. కాబట్టి మానవ జన్మలోనే ఆ యొక్క జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ మానవ జన్మలో కనీసంగా ఈ మాఘమాసం నుంచి మొదలుపెట్టి 12 నెలల పాటు సంకష్టకర చతుర్థి ఉపవాసాన్ని వయస్సులో ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ కార్యక్రమం నిర్వహణ చేసుకోవడం వల్ల వారికి జన్మించినటువంటి బిడ్డలకు కానీ, వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ 14 తరాల పాటు ప్రారంభ కర్మల నుంచి మోక్షం కలిగేటువంటి గొప్ప అవకాశము. జీవితంలో ఒక్కసారైనా సరే కూడా కటిక ఉపవాసాన్ని ఈ యొక్క సంకష్టకార చతుర్థి రోజున చేసుకోవడం వల్ల చాలా శుభప్రదం ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతల యొక్క వ్రతాల ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు యాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క పుణ్యఫలము ఈ ఒక్క సంకష్టహార చతుర్థి వలన కలుగుతుంది. ఇది ఉత్తరాదులు అందరూ కూడా ఇంటింటా కూడా వైభవంగా చేసుకుంటారు. ఆ వైభవాన్ని భోగి గణపతి పీఠంలో నిర్వహణ చేస్తా ఉంది.